Hi guys, here is the review of Rekha Chitram Telugu movie directed by Jofin T. Chaco. మెయిన్ రోల్ వచ్చేసి ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్, ముమ్ముట్టి మొదలగు వారు మెయిన్ రోల్ నటించారు. ఆసిఫ్ అలీకి ఒక సెటిల్ యాక్టర్ గా ఒక మంచి పేరుంది మలయాళం ఇండస్ట్రీలో. దాంతో పాటుగా ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ మూవీలో మమ్ముట్టి, మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా ఒక గెస్ట్ అపీరెన్స్ అయితే ఇచ్చారు. ఇక ఈ వీడియోలో ఈ రేఖా చిత్రం మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. మలయాళంలో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి 10 కోట్లతో సినిమా తీస్తే దాదాపుగా 50 కోట్లు అయితే వసూలు రాబట్టింది. ఆ విధంగానే ఈ మూవీ ఎంగేజ్ చేసే విధంగా ఉందా లేదా, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ వచ్చేసింది, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా ఒపీనియన్ రివ్యూ అనేది మీకు అర్థమవుతుంది అన్నమాట. ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బేసిక్ గా ఈ రేఖా చిత్రం మూవీ ప్లాట్ ఏంటంటే ఇదొక సింపుల్ స్టోరీ అన్నమాట. ఒక సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ వివేక్, అదే ఆసిఫ్ అలీ, తిరిగి తన పోలీస్ జాబ్ లో అయితే చేరతాడు. చేరిన వెంటనే రాజేంద్ర అనే ఒక వ్యక్తి, డబ్బున్న వ్యక్తి సూసైడ్ చేసుకుంటాడు. అది కూడా ఒక వీడియో బయట వదిలి, ఆ వీడియోలో ఏం చెప్తారంటే తనతో పాటుగా ఒక జ్యువెలరీ షాప్ ఓనర్ అయినటువంటి విన్సెంట్ మరియు అతని వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి ఒక అమ్మాయిని ఎక్కడైతే తను సూసైడ్ చేసుకుంటున్నాడో అక్కడే చంపి పూడ్చిపెట్టాలని చెప్పింది. ఒక వీడియో బయట రిలీజ్ చేసి మరి రికార్డ్ చేసి మరి చనిపోతాడు సూసైడ్ చేసుకుని. దాంతో అయితే సినిమా అయితే స్టార్ట్ అవుతుంది, మూవీ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఏదైతే తన వీడియోలో చెప్పాడో దాని వివరాల ఆధారంగా హీరో అయితే అక్కడ తవ్వడం జరుగుతుంది. తవ్విన వెంటనే అక్కడ నిజంగానే ఒక యువతి మృతదేహం కళేబరాలు లభిస్తాయి. ఆ తర్వాత ఇంతకీ ఆ యువతి ఎవరు, ఆ యువతిని చంపాల్సిన అవసరం ఆ విన్సెంట్ కి, ఆ సూసైడ్ చేసుకున్న రాజేంద్రన్ కి, అతని ముగ్గురు ఫ్రెండ్స్ కి ఏముంది అనేదే రిమైనింగ్ స్టోరీ. ఇక ఈ రేఖా చిత్రం మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే మర్డర్ మిస్టరీకి సంబంధించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అటు తెలుగులోను, మలయాళం అంటే డబ్బై వచ్చిన మూవీస్ గాను ఎన్నో మూవీస్ లో మనం ఆల్రెడీ చూస్తుంటాం. కానీ దేనికి అదే ప్రత్యేకం అనమాట. ఎప్పుడు కూడా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ లో ఆ స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ అనేది చాలా వైవిధ్యంగా ఉండాలి. అప్పుడే చూసే ఆడియన్స్ కి థ్రిల్ గురి చేస్తుంది. జోఫిన్ టీ చాకో ఈ విషయంలో 100% సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక ఈ మూవీలో బేసిక్ గా అంటే ప్లస్ల గురించి మాట్లాడుకుంటే మొదటి ప్లస్ పాయింట్ ఏంటంటే మూవీ స్టార్ట్ అయిన 10 మినిట్స్ లోపే డైరెక్టర్ మూవీని ఇంట్రెస్టింగ్ గా అంటే మెయిన్ స్టోరీలోకి అయితే తీసుకెళ్లిపోతాడు. మూవీ స్టార్ట్ అయిన 10 మినిట్స్ లోపే మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోతుంది. ల్యాగ్ అయితే తీసుకోలేదు మెయిన్ స్టోరీలోకి తీసుకెళ్ళడానికి. కొన్ని మూవీస్ లో మనం చూస్తాం స్టోరీ దాదాపు సెకండ్ హాఫ్ అండ్ స్టార్టింగ్ లో అంటే ఇంట్రోల్ బ్యాంక్ ముందు స్టార్ట్ అవడం జరుగుతుంది. అట్లా లేకుండా ఫాస్ట్ గా అయితే స్టోరీలోకి తీసుకెళ్లిపోతాడు. దాంతో మూవీ చూస్తున్న సేపు ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది, ఒక ఎంగేజింగ్ చేసే విధంగా ఉంటుంది చూసే ఆడియన్స్ కి. దాంతో పాటుగా ఈ కేసు చాలా కాంప్లికేటెడ్ గా మారే కొద్దీ హీరో ఆ ఎంక్వైరీ చేసే విధానం, క్లూస్ సాధించే విధానం ఒక ఇంట్రెస్టింగ్ గా హై పిచ్ లెవెల్స్ లోకి అయితే తీసుకెళ్తుంది చూసే ఆడియన్స్ కి. ఏదైతే ఆ క్లూస్ ఉంటాయో దాంతో పాటుగా 1-2 ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి, అవి కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. జ్యువెలరీ షాప్ ఓనర్ అయినటువంటి విన్సెంట్ పేరును ఆ ఆత్మ సూసైడ్ చేసుకున్న రాజేంద్రన్ చెప్పినప్పుడే చూసే ఆడియన్స్ కి అతని పైన అనుమానం కలుగుతుంది. ఆ అనుమానం ప్రతి విషయంలోనూ నిజమవుతూ ఉంటది. మరోవైపు ఏదైతే క్లూస్ ఉంటాయో మూవీలో ఆ వ్యక్తులు అయితే చనిపోతూ ఉంటారో దాంతో విన్సెంట్ పై అనుమానాలు మరింత బలపడతాయి. దాంతో పాటుగా దీంట్లో ఏదైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారో అది కూడా చాలా వరకు ఎంగేజ్ చేసే విధంగా ఉంది. స్టోరీకి అయితే ప్రధానంగా ప్రాణం పోసినట్టుగా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. అనదర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మమ్ముట్టిని చూపించిన విధానం బాగుంది. ఉన్నంతసేపు మంచి క్యారెక్టర్ లో చూపించారు. మమ్ముట్టి చుట్టూ ఏదైతే ఆ స్టోరీని అల్లుకున్నాడో అది కూడా బాగుంది. ఇక మైనస్ల విషయానికి వస్తే ప్రధానంగా మనకు అనిపించేది ఏదైతే క్లూస్ లభిస్తాయో ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ లో ఆ క్లూస్ అయితే స్ట్రేంజ్ గా అనిపిస్తాయి. అటు హీరో కావచ్చు ఆ క్లూస్ ని సాధించే విధానం కావచ్చు, లేదా ఏరే వాళ్ళు క్లూస్ ఇచ్చే విధానం కావచ్చు, ఏదో అప్పటికప్పుడు ఒక ఆర్టిఫిషియల్ గా ఒక స్ట్రేంజ్ గా అనిపిస్తాయి, ఏదో అందించినట్టుగా అనిపిస్తాయి, న్యాచురల్ గా అనిపించావు. దాంతో పాటుగా ఈ మూవీ అనేది ఒక ప్లాట్ లో వెళ్తూ ఉంటది. మరీ ఎంగేజ్ చేసే విధంగా లేకపోయినా ఏదైతే సినిమా ఓపెనింగ్ లో ఆ సూసైడ్ చేసుకుని రాజేంద్రన్ ఒక క్లూ ఇస్తాడో, ఒక వీడియో బయట ఇస్తాడో, దాంతో స్టార్ట్ అయిన ఇంట్రెస్టింగ్ అనేది ఎక్కడ డ్రాప్ అవ్వకుండా మాత్రం జాగ్రత్త పడ్డాడు డైరెక్టర్. అంతేగాని ఎంగేజ్ చేసే విధంగా లేదు. ఒక ప్లాట్ వెళ్ళిపోతూ ఉంటది స్క్రీన్ ప్లే. మూవీ అనేది ఒక నదిలో పడవలా అలా వెళ్ళిపోతూ ఉంటది. లాస్ట్ కి ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ చూసామన్న ఒక భావన అయితే ప్రేక్షకుడు ఖచ్చితంగా కలుగుతుంది. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా ఆసిఫ్ అలీ సెటిల్ గా క్యారెక్టర్ లో ఒదిగిపోయాడని చెప్పాలి. అటు మంచి అంటే మరీ ఓవర్ గా కాకుండా మరీ లోగా కాకుండా తనున్నంత మేరకు ఆ క్యారెక్టర్ లో జీవించాడనే చెప్పాలి. ఇక రేఖగా మెయిన్ రోల్ నటించిన అనస్వర రాజన్ కూడా యాక్టింగ్ బాగుంది, చాలా మంచి క్యారెక్టర్ పడింది. పేరులోనే రేఖా చిత్రం ఉంది కదా, ఖచ్చితంగా
మూవీకి ఆ రేఖతో సంబంధం ఉంది కాబట్టి ఆ పేరైతే పెట్టేశారనిపించింది. రిమైనింగ్ క్యారెక్టర్స్ ఆ విన్సెంట్ జ్యువెలరీ ఓనర్ విన్సెంట్, సూసైడ్ చేసుకున్న రాజేంద్రన్ క్యారెక్టర్ నటించిన వ్యక్తి, అందరూ కూడా వాళ్ళ పరిధి మేరకు చాలా బాగా నటించారు. ఓవరాల్ గా ఈ మూవీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి బ్రుటల్ అండ్ మసాలా సీన్స్ లేవు. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు ఈ మూవీని. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. ఇక సోనీ లివ్ లో ఓటీటీలో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మెయిన్ గా ఈ మూవీకి ప్లస్ వచ్చేసి స్టోరీ, క్యారెక్టరైజేషన్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే. ఇక మైనస్ విషయానికి వస్తే కొంచెం స్లో నెరేషన్ తో మూవీ ఫ్లాట్ గా వెళ్ళిపోతుంటది. ఏదేమైనా లాస్ట్ గా ఎంగేజ్ చేసే ఒక రేఖా చిత్రం ఇది. ఖచ్చితంగా మీరు ఈ మూవీ చూస్తుంటే కనుక మీకు ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.